నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధిలో అగ్రగామిగా దేశానికి ఆదర్శంగా తెలంగాణ. శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాద్ రావు వెల్లడి. ఎల్బీ నగర్లో కార్ డ్రైవర్ నిర్లక్ష్యం, 2 ఏళ్ల చిన్నారి మృతి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరవలేం. TUWJ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాయక్ పాషా వెల్లడి. పేద కుటుంబాలను టార్గెట్ చేసి క్రిస్టియన్లోకి మత మార్పిడి. క్యాసినోల నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే, అభివృద్ధిలో అగ్రగామిగా దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ తానిపర్తి భానుప్రసాద్ రావు అన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో అమరవీరుల స్మారక స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవీయ దృక్పథం, నిర్మాణాత్మకమైన ఆలోచనలతో పారదర్శకంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని అన్నారు. ఇలాంటి చారిత్రక సందర్భంలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం పండగ వాతావరణంలో ఘనంగా వైభవోపేతంగా నిర్వహిస్తుందని అన్నారు. అనంతరం విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం వైద్యశాఖ, DRDO, జిల్లా సంక్షేమ శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్, జెడ్పీ చైర్మన్, జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. ఈ కార్యక్రమంలో DIG రమేష్, జిల్లా కలెక్టర్ డాక్టర్ S సంగీత సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, DCP వైభవ్ గైక్వాడ్, రామగుండం మేయర్ డాక్టర్ B అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. జై తెలంగాణ. ఉద్యమాల కిలాలో పౌరుష పతాకాన్ని ఎగరవేస్తున్న గౌరవ చీఫ్ విప్ భానుప్రసాద్ సార్ గారు. పర్యటకు ఆజ్ఞ తీసుకుంటున్నారు. అసలు వాసిన అమరవీరులను స్మరించుకోవడంతో వేడుకలు ముగుస్తాయని పెద్దపల్లి జిల్లాలో ప్రజలంతా ఉత్సాహంగా రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో పాల్గొనాలని కోరుతున్నాను. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా పెద్దపల్లి జిల్లా అభివృద్ధి బాటలో నడుస్తుంది. ఆర్థిక అభివృద్ధికి మరొక కులమానం తలసరి ఆదాయం. రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రస్తుత ధరల సూచిక ప్రకారం పెద్దపల్లి జిల్లాలో తలసరి ఆదాయం 91,385 రూపాయలు ఉండగా 2020-21 సంవత్సరానికి 86% మేర పెరిగి 1,70,353కు చేరుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర అవతరణ తర్వాత నుండి ఇప్పటి వరకు సాధించిన ప్రగతి, ప్రజలకు అందుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి వ్యవసాయానికి తిరిగి జవజీవాలను అందించడంలోనూ నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడే రైతులలో తిరిగి ధైర్యాన్ని నాయకులు చేయని విధంగా సీఎం కేసీఆర్ గారు రైతు బంధు, రైతు బీమా,
వ్యవసాయానికి 25,000 ఎకరాల వేదికగా 54 రైతు వేదికలు నిర్మించింది. రైతు సంక్షేమని 22,665 రైతులకు 1137 కోట్ల 45 లక్షల రూపాయల పెట్టుబడి సహాయం చేశాం. రైతు కుటుంబాల వేదికగా 54 రైతు వేదికలు నిర్మించింది. రైతు సంక్షేమని రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. జిల్లాలో ఇప్పటివరకు రైతుల వద్ద నుంచి 26,17,000 గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు జూన్ 2 నుంచి జూన్ 22 వరకు 21 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సాధించిన విజయాలు, దేశానికే ఆదర్శవంతంగా నిలుస్తున్న మన పథకాలు, పటిష్ట శాంతి భద్రతలు, 24 గంటల పాటు విద్యుత్ వెలుగులు, ఇంటింటికి అందుతున్న సురక్షిత త్రాగునీరు, రైతాంగానికి చేసిన మేలు, మహిళా సంక్షేమం, పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతి, వ్యవసాయంలో సాధించిన విజయాలు, ఊరూరా మండు వేసవిలో చెరువుల జలకళలు, సంక్షేమానికి పెద్దపీట, సర్కారు వైద్యంలో పెను మార్పులు, పటిష్ట విద్యా వ్యవస్థ, పరిపాలనా వికేంద్రీకరణ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, పరిమళిస్తున్న పచ్చదనం, ఆధ్యాత్మికత మొదలగు రంగాలలో తెలంగాణ సాధించిన ఘనతను నలుదిక్కులా చాటే విధంగా తెలంగాణ రాష్ట్రం ద్వారా ప్రజల జీవితంలో వచ్చిన మార్పు తెలియజేసే విధంగా ఘనంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసూలు బాసిన అమరవీరులను స్మరించుకోవడంతో వేడుకలు ముగుస్తాయని పెద్దపల్లి జిల్లాలో ప్రజలంతా ఉత్సాహంగా రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో పాల్గొనాలని కోరుతున్నాను. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా పెద్దపల్లి జిల్లా అభివృద్ధి బాటలో నడుస్తుంది. ఆర్థిక అభివృద్ధికి మరొక కులమానం తలసరి ఆదాయం. రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రస్తుత ధరల సూచిక ప్రకారం పెద్దపల్లి జిల్లాలో తలసరి ఆదాయం 91,385 రూపాయలు ఉండగా 2020-21 సంవత్సరానికి 86% మేర పెరిగి 1,70,353కు చేరుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో హైదరాబాద్ ఎల్బీ నగర్ లో కార్ డ్రైవర్ నిర్లక్ష్యంతో 2 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. బైక్ పై ఒక కుటుంబం మన్సూరాబాద్ నుండి ఎల్బీ నగర్ వస్తున్నారు. రోడ్డుపై కారు ఆపిన వ్యక్తి ఒక్కసారిగా డోర్ తీయడంతో బైకుకు తగిలి కింద పడిపోయారు. ఈ ఘటనలో చిన్నారి ధనలక్ష్మి మృతి చెందగా ఆమె తల్లి శశిరేఖ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరవలేనిదని TUWJ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాయక్ పాషా అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రెస్ క్లబ్ TUWJ H143 ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం జర్నలిస్టుల సమాజానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీనియర్ పాత్రికేయులు సయ్యద్ తహేర్ పాషా, రేగుల రాంప్రసాద్, మహమ్మద్ అజీం, కొలిపాక నరసయ్య, కోత్వాల్ శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य जय हे जय हे जय हे जय हे। बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय। जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना। जोहार तेलंगाना अमरवीरुలకు, जोहार जोहार। जोहार तेलंगाना जर्नलिस्ट अमरवीरुలకు, जोहार जोहार। तेलंगाना जर्नलिस्ट अमरवीरुలకు, जोहार जोहार।
జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం సబ్బండ వర్ణాలు సకల జనులు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. ఎందరో అమరుల త్యాగం ఈ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుంది అని మాట్లాడిన ఎవరైతే కుహానా మేధావులు ఉన్నారో వారందరికీ ఈరోజు తెలంగాణ అభివృద్ధి ఒక చెంపపెట్టు లాంటిది. ఇక తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులది కీలక పాత్ర. 2001 నుంచి మొదలుకొని తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు ఎండనక నీడనక పోలీసుల లాఠీల దెబ్బలు కాదనక ఎన్ని పోరాటాలు ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ జర్నలిస్టులకు ఎంతో కొంత మేలు జరిగిందన్నమాట నిజం. ఇళ్ల స్థలాలు అయితేనేమి, అక్రిడిటేషన్లు అయితేనేమి, హెల్త్ కార్డ్ అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అయితేనేమి, వివిధ కారణాల చేత మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ₹1,00,000 ఆర్థిక సహాయం, వారి కుటుంబాలకు పెన్షన్ అందించడం, ఇవన్నీ మనం తెలంగాణ సాధించుకున్న తర్వాతనే సాధ్యమైనవి. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టుల నినాదంతో ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. పలు మతాల వారు హిందూ సాంప్రదాయాన్ని కాపీకొడుతున్నారని క్యాసినోల నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ మండిపడ్డారు. హైదరాబాద్ కాటేదాన్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ముఖ్యంగా క్రిస్టియన్ మాలల వ్యవహార శైలిపై మండిపడ్డారు. పేద కుటుంబాలను టార్గెట్ చేసి క్రిస్టియన్లోకి మత మార్పిడి చేస్తున్నారని ఆరోపించారు. వారికి డబ్బు కానుకలు ఇచ్చి వారిని మత మార్పిడి చేస్తున్నారని అన్నారు. ఎవరు కూడా ప్రలోభాల బారిన పడవద్దని హితవు పలికారు. ఈ మధ్య చర్చీలలో ప్రసాదాలు ఇస్తున్నారని, ధ్వజస్తంభాలు పెడుతున్నారని అన్నారు. హిందూ ధర్మాన్ని మించిన ధర్మం ప్రపంచంలో లేదని స్పష్టం చేశారు. మన ధర్మాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్క హిందూ ఒక సైనికుడు కావాలని అన్నారు. యుద్ధం చేయవలసిన అవసరం లేదని, మనం దేవాలయాలు కట్టాలని, మన పండుగలు చేసుకోవాలని, ఒక హిందూకు ఇబ్బందులు వస్తే ప్రతి ఒక్కరూ పోరాడాలని సూచించారు. 10 లక్షల మంది జమ కావాలి, అవసరం పడితే 1 కోటి మంది జనాభా జమ కావాలి. ఇప్పుడు కొత్తగా తయారయ్యి నా కొడుకులు ఏసుమాలంట. ఏసుమాల ఏంది భయ్? గమ్మతే ఉన్నది. అయ్యప్ప మాల చూసినాము, భవానీ మాల చూసినాం. అంటే మీరేమో మా హిందువులకి యాంటీ, మేమేం మాట్లాడితే మమ్మల్ని శత్రువులు చూస్తారు. మరి మా ధర్మాన్ని ఎందుకు ఫాలో చేస్తున్నారు? మీరు మా ధర్మాన్ని ఎందుకు అనుసరిస్తున్నారు? ప్రసాదం తీసుకోరు, ఇవాళ చర్చిలలో ప్రసాదం పెడుతున్నారు. మరి మీరు తీసుకోరు హైదరాబాద్ అంటే ధ్వజ స్తంభాలు పెడుతున్నారు. అరే గమ్మతే ఉన్నది. కొన్ని వేల లక్షల సంవత్సరాల చరిత్ర, హిందూ చరిత్ర. మాకు ధ్వజస్తంభాలు ఉన్నాయి, మీకే ఉన్నాయిరా? 2000 ఏళ్ళు 3000 ఏళ్ళు కూడా కాలే. మీరు వచ్చి ప్రసాదాలు పంచుతున్నారు. ఏసుమాలంట. ఒకరిని అడిగినా, మరి ఒక పాస్టర్ని అడిగినా, ఏంద్రపై మీరు మొత్తం మమ్మల్నే కాపీ చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్తాడంటే, అన్న హిందువులకి వెళ్ళి ఎంబడి క్రిస్టియన్లకి వెళ్ళి మారితే వాళ్ళకి అయితలేదన్న, అందుకే మేము ధ్వజస్తంభాలు పెడుతున్నాము, గుళ్ళు పెడుతున్నాము, ప్రసాదాలు పంచుతున్నాము, ఏసుమాలు వేస్తున్నాం. అంటే వాళ్ళ కుట్ర ఏంటంటే ఏమన్నా చేసి మనని అన్న కలుపుకోవాలి. ఇక మన పేద సోదరులు ఉన్నారు, వాళ్ళకి టార్గెట్ చేస్తారు. వీళ్ళు ఏమని టార్గెట్ చేస్తారు? ఆశ చూపిస్తారు. క్రిస్మస్ రాగానే గిఫ్ట్లు అంటారు, డబ్బులు ఇస్తారు. ఎవ్వరు ప్రలోభాలలో పడవద్దు. ఎవరైనా వాడుతుంటే పిలిచి చెప్పాలి, మన ధర్మానికి మించిన ధర్మము ప్రపంచంలో లేదు. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించారు. భద్రాచలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదం వీరయ్య రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా తెలంగాణ తల్లి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే జెండాను ఆవిష్కరించి జనగణమన గీతాన్ని ఆలపించారు. ఐటీడీఏ కార్యాలయంలో పీఓ గౌతమ్, ఏఎస్పీ కార్యాలయంలో పంకజ్ పారితోష్ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కొంచెం
तव शुभाशिष मागे जाहे तव श्रिय राधा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించే దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 4వ తేదీన సూర్యాపేట జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సురక్ష దినోత్సవంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించనున్నామని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. సురక్ష దినోత్సవం ర్యాలీ నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించి ర్యాలీ విజయవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలో ర్యాలీ రూట్ మ్యాప్ ను జిల్లా సిబ్బందితో కలిసి పరిశీలించారు. ర్యాలీ రిహర్సల్ నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో పార్టీలకు అతీతంగా వేడుకలు జరుపుకున్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేంద్రరావు, పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. మేజర్ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గాండ్ల సుమతి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. సెస్ డైరెక్టర్ సందుపట్ల అంచిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆయా వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా మండలంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఆగే అత్తున్నా ఇది తెలిసిరా కాదు. तव शुभाशिष मागे जाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय भारत के जय तेलंगाना केसीआर नायकत्व మొత్తం వీడియో అందరూ ఉన్నది.
जोहार तेलंगाना अमर वीरुలకు जोहार 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 तेलंगाना अमर वीरुలకు जोहार जोहार वर्धिल्लाలి పడాలి కదా తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా అంటే మన రాష్ట్రం మనకు వచ్చే రోజు ఇంతకన్నా మన రాష్ట్రం గొప్ప పండుగ ఉండదు. ఎన్ని పండుగలున్నా దసరా, బతుకమ్మ, సంక్రాంతి, దీపావళి ఏ పండుగలున్నా కూడా ఇది కులాలకు మతాలకు సంబంధం లేకుండా తెలంగాణలో ప్రతి పౌరునికి ఆత్మగౌరవం కాపాడిన రోజు, ప్రతి పౌరుడు సగర్వంగా నా రాష్ట్రం తెచ్చుకున్న రోజు అని గర్వపడే రోజు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్ర సమితి అప్పుడు ప్రారంభించి ఉద్యమాలు చేసి ఎందరో ప్రాణాలు అర్పించి ముఖ్యమంత్రి గారు ఒక చాకచక్యంగా ఎక్కడ కూడా హింస తావు లేకుండా గాంధీ మార్గంలో నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 2014 నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జూన్ 2న ఆవిర్భవించిన తెలంగాణను ఈ 9 ఏళ్ళు గడిచిన 9 ఏళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు పాలన చేసిన పనులు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ 9 ఏళ్ళు గడిచిన 9 ఏళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు పాలన చేసిన పనులు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇలా భారతదేశానికి ఆదర్శవంతమైనవి. ఈ 9 ఏళ్లలో చేసిన అభివృద్ధే ఇవాళ మనం 20 రోజులు పండుగలు చేసుకుంటున్నాం. ఇవాళ మన వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, హైదరాబాద్లో ఐటీ రంగంలో కానీ, ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో చూస్తే ఏ రంగంలో అయినా ఇవాళ మనం అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి గారు కుల వృత్తులు చూసుకున్నా కూడా అన్ని రంగాల్లో ముందుకోతున్నాం. ఒకటి మనం ఇవాళ భారతదేశానికి ఆదర్శం తెలంగాణ రైతు. ఇవాళ తెలంగాణ రైతు పండించే పంట ఇవాళ భారతదేశానికి అంతా కూడా అన్నం పెట్టే స్థాయికి పోయిందంటే మనం ఎంత ప్రగతి సాధించాం. 20 రోజులు మనం ప్రజలకు వివరించినట్టయితే ఎవరైతే మంచి చేస్తారో ప్రజలు ఆశీర్వదిస్తారు, ఎవరైతే న్యాయం వైపు ఉంటుందో అదే ధర్మం గెలుస్తుంది. ఎవరు మంచి పని చేస్తే తాత్కాలికంగా చిన్న చిన్న ఇబ్బందులైనా ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలు హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. గోషామహల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నంతు బిలాల్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు. దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో నెంబర్ 1గా దూసుకుపోతుందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 22 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను గోషామహల్లో నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఇంటింటికి మంచినీరు, 24 గంటల విద్యుత్, పెన్షన్ తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. पर सभी तेलंगाना वासियों को हार्दिक अभिनंदन। गोशामहल विधानसभा क्षेत्र में हर डिवीजन, हर बस्ती में हमारे बीआरएस पार्टी के वर्कर्स झंडा चढ़ाकर बड़ा ही उत्सव से जश्न मना रहे हैं। मैं सभी तेलंगाना वासियों को बधाई देता हूं। हमारे चीफ मिनिस्टर साहब जिन्होंने अपनी जान की बाजी लगाकर इस नए राज्य का गठन किया, आज वो नजर आ रहा है। पूरे स्टेट में जो उन्नति हो रही है, जो डेवलपमेंट है, वो हिंदुस्तान के किसी भी राज्य में नहीं है। मैं एक बार फिर इस फॉर्मेशन डे पर आप सभी को बधाई देता हूँ।
जय तेलंगाना, जय केसीआर, जय केटीआर। वासियों को बधाई। हमारे चीफ मिनिस्टर केसीआर सर जिस शिद्दत से, जिस जुनून से तेलंगाना के लिए लड़कर तेलंगाना को फॉर्म किया, उसी शिद्दत से इसका डेवलपमेंट किया। हर घर पानी पहुंचाने का काम किया, हर घर बिजली 24/7 आ रही है। कल्याण लक्ष्मी, शादी मुबारक, पेंशन 200 से 2000, ऐसी कई स्कीम्स आज इंडिया की सभी स्टेट में से सबसे ज्यादा इकोनॉमिकल ग्रोथ हमारे तेलंगाना का स्टेट हुआ है, वो केसीआर सर की गवर्नेंस में हुआ है। हमें इस चीज का बहुत ही गर्व है कि हमें బంజారాహిల్స్ డివిజన్ మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ ను డీసీపీ జోయల్ డేవిస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీధర్, ఎస్హెచ్ఓ మధుసూదన్, సిబ్బంది, సామాజిక కార్యకర్త షేక్ అబ్దుల్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ మ్యాట్ అది పాడైతే ఏం కాదు. మనం వీడియోతో పాటు ఫోటో వీడియోకి ఇస్తాం. పోతుల సునీతకు రెండవసారి ఎమ్మెల్సీగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చిన సందర్భంగా ఆర్యవైశ్యుల తరపున ఆమెతో పాటు పోతుల సురేష్ ను ఘనంగా సన్మానించనున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ విభాగం వైస్ చైర్మన్ సుకుమార్ గుప్తా, డాక్టర్ వేణుగోపాల్ గుప్తా తెలిపారు. అనంతపురం జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున కదిరి శ్రీ వాసవి కళ్యాణ మండపంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీలకు చెందిన ఆర్యవైశ్య నాయకులకు హాజరు కావాలని కోరారు. రెండవసారి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగినది. మా ఆర్యవైశ్య నాయకులు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్య నాయకులు పోతుల సురేష్ గారికి మరియు వారి శ్రీమతి పోతుల సునీతమ్మ గారికి జూన్ 6వ తేదీ 2023 కదిరి పట్టణం నందు శ్రీ ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు వారికి జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున సన్మాన కార్యక్రమం జరుగుతుంది. కావున రాయలసీమ జిల్లాలో ఉండే ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరూ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. అదే రోజు ఉదయం 9 గంటలకు అనంతపురం జిల్లాలో ఉండే ఆర్యవైశ్య సోదర సోదరీమణులు అంటే పొలిటికల్గా నామినేటెడ్ పదవులు మరియు ప్రజాస్వామ్యబద్ధంతో ఎన్నుకోబడిన పదవులు పొందిన వారికి కదిరి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు సన్మాన కార్యక్రమం జరుపబడును. మీరందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. జై వాసవాంబాయ నమః. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధిలో అగ్రగామిగా దేశానికి ఆదర్శంగా తెలంగాణ, శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాద్ రావు వెల్లడి. ఎల్బీ నగర్లో కార్ డ్రైవర్ నిర్లక్ష్యం, 2 ఏళ్ల చిన్నారి మృతి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరవలేం, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాయక్ పాషా వెల్లడి. పేద కుటుంబాలను టార్గెట్ చేసి క్రిస్టియన్లోకి మత మార్పిడి, క్యాసినోల నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ మండిపాటు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.